హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం తమిళనాడు స్పెషల్ చిట్టినాడు చికెన్ బిర్యానీ చేయబోతున్నా అండి. ఇది నిజంగా ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందంటే మీరందరూ తప్పకుండా ట్రై చేయాలి. ఫస్ట్ మనం చికెన్ పీసెస్ తీసుకుందామండి. ఇవి కూడా బిర్యానీకి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేయించుకోవాలన్నమాట. సో ఇవన్నీ బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాక మనకి ఇంకా కావాల్సింది ఏంటంటే టొమాటో, చిల్లీస్, కొరియాండర్, మింట్ అన్నమాట. సో ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. అన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో గీ యాడ్ చేసుకుందామండి. సో బిర్యానీకి కానీ పులావ్ కానీ ఆయిల్ కన్నా గీ యాడ్ చేసుకుంటేనే దానికి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం. తర్వాత గ్రీన్ చిల్లీస్, మింట్, కొరియాండర్, టొమాటోస్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. సో మీరు అనుకోవచ్చు నేనేంటి స్పైసెస్ యాడ్ చేయలేదని, అవి స్పెషల్గా పేస్ట్ పట్టుకుందామండి. సో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇవన్నీ కూడా ఇలా యాడ్ చేసేసుకున్నాక ఒక 15 మినిట్స్ బాగా కుక్ చేసుకుందామండి. సో ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. సో దీంట్లో ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుందామండి. ఇది కూడా మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇదంతా బాగా మిక్స్ అయిపోయాక దీంట్లో మనం పెరుగు యాడ్ చేసుకుందామండి. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల పీసెస్ చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చికెన్ అలా కుక్ చేద్దాం. తర్వాత దీంట్లోనే ఒక బౌల్లో మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందామండి. దాంట్లోనే ధనియాలు, ఇంకా కుస్కుస్, ఇంకా ఎండుమిర్చి, ఇంకా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని దీన్ని బాగా కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకుందాం. నిజంగా అండి ఈ పేస్ట్ వేసి కుక్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లేవర్ ఎంత బాగుందంటే స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఈ పేస్ట్ లాగా మనం చికెన్లో యాడ్ చేసేసుకుందాం. ఇలాగా యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది చికెన్ పీసెస్కి బాగా పట్టుకోవాలన్నమాట. సో దీన్ని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకుందాం. సో ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందామండి. నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, దానికి 2 గ్లాసుల వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకున్నాక ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసేసాం కాబట్టి నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసేసుకుని దీన్ని మూత పెట్టేసుకుని ఒక 15 నిమిషాలు కుక్ చేసుకుంటే మన యమ్మీ చిట్టినాడు చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇలాంటి యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో కర్ణాటక స్టైల్ మటన్ దోనె బిర్యానీ, ఇంకా హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ కూడా ఉంది. అది కూడా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో నేను టిప్స్తో పాటు చెప్తానండి. అందుకనే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోస్ వాచ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ మరి.